బీసీలను కాపులకు దూరం చేసింది కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభమేనని, మొదటి నుండి బీసీలు కాపులు అన్నదమ్ముల వలె కలిసి ఉండేవారని, అటువంటి వారు ముద్రగడ ఉద్యమం వలనే దూరమయ్యారని కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఆరోపించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం గైగోలపాడులో వైకాపా నుండి జనసేనలోకి భారీ ఎత్తున కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ ముద్రగడపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముద్రగడ పద్మనాభం చేసిన కాపు ఉద్యమం వల్ల ఆయన లాభపడ్డారు కానీ కాపులకి అనుగుణమైన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఇప్పుడు ఆయన పిల్లల బాగు కోసం వైసీపీ పంచం చేరారని, ముద్రగడ చదివే స్క్రిప్ట్ అంతా తాడేపల్లి నుంచి వస్తోందని, ఒక్కొక్క స్క్రిప్ట్ చదవడానికి ఎంత తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలని పంతం నానాజీ ఎద్దేవా చేశారు. నువ్వు కరెంటు బిల్లులు కట్టకుండా వ్యాపారాలు చేస్తావు, వాటి కోసం నిరాహార దీక్షలు చేస్తావు, కరెంటు బిల్లులు కట్టమని అధికారులు వస్తే ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకుంటావు, రాత్రుళ్ళు తేనె నాకేసి నిరాహార దీక్షలు చేస్తావు, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావా అంటూ ధ్వజమెత్తారు. మొలతాడు లేని వారు కూడా మాట్లాడడానికి వస్తున్నారని పద్మనాభం గారు అంటున్నారు. మాకు మొలతాడులు ఉన్నాయి, చూస్తానంటే ఒకరోజు మేమంతా వచ్చి మొలతాడులు చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీకు కోల్డ్ స్టోరేజ్ కరెంట్ కావాలా, సామిల్కి కరెంట్ కావాలా, నువ్వు చేసే వ్యాపారాలన్నీ అయ్యి ఆ వ్యాపారాలు చేస్తావు, కరెంట్ బిల్ కట్టావు, కాపులు అడ్డెట్టుకుని ఇది చేస్తూ ఉంటావు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి, ఎందుకంటే చాలా పెద్ద గౌరవం ఇచ్చేవాళ్ళు. మాకు మొలతాళ్ళు ఉన్నాయి, చూస్తానంటే రెడీగా ఉండు, రోజు తీసుకొచ్చి మొత్తం మా కుర్రలు అందరు మొలతాళ్ళు చూపిస్తాం. ఏంటి మొలతాళ్ళు లేవట, మొలతాళ్ళు లేవని మాట్లాడాడు ఆయన. కరెంటు బిల్లు కట్టడం, కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళిన వాళ్ళని ఒప్పుకోలేదు, తలుపులు వేసేసాడు. దాని మీద ఏమో గట్టిగా ఆవేళ ప్రభుత్వాలు నిలదీస్తే నిరాహార దీక్ష చేశాడు. ఆయన కరెంటు బిల్ అంటే డొమెస్టిక్ అనుకుంటున్నారు కనుక కమర్షియల్, ఆయన చేసే వ్యాపారాలు అన్నీ కూడా కరెంటుతో ముడిపడినటువంటి వ్యాపారాలే చేస్తూ ఉంటాడు. ఆయన కాంపౌండ్లో కాపు ఉద్యమం అని చెప్తారు. కాపు నాయకులు ఎవరైనా ఉంటే ఎలక్షన్లో నుంచి ఉంటే వాళ్ళు ఎవరో ఒక కాపు నాయకులు ఎవరో ఆయనకి ఎప్పుడు చూసినా అప్పుడేమో బొడి భాస్కరరావు, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, అంతే తప్ప ఆయనకి కాపు నాయకులు అక్కర్లేదు, బీసీ నాయకులు అక్కర్లేదు, ఏ నాయకులు అక్కర్లేదు. మమ్మల్ని అనవసరంగా మా చిన్న వయసు నుంచి మమ్మల్ని బీసీల నుంచి దూరం చేశాడు ఆయన. కేవలం ఆయన వల్ల మేము అందరూ చాలా మంది బీసీల నుంచి మేము దూరం అయ్యాం. కేవలం ముద్రగడ వల్ల మేము బీసీలు ఇతర స్నేహితులు, మా స్నేహితులు, ఇంటి పక్క వాళ్ళు స్నేహితులు అందరూ అన్ని కులాలు ఉంటాయి, అన్ని కులాల నుంచి మమ్మల్ని విదేశీ చూసి పరిస్థితి చేశాడు. కానీ కాపులకి ఏమైనా సాధించేదా అంటే ఆయన సాధించుకున్నాడు, ఆయన తరం అయిపోయింది. ఇప్పుడు కొడుకు గురించి మళ్ళా మొదలుపెట్టాడు. మొదలుపెట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తా ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి గారితో అని చెప్తున్నాడు. ఆయన అనుకుని తిన్నాం, ఆయన ఇంటికి వెళ్ళి ఉప్మా ఆయన కాదట. చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఇచ్చారట ఆ డబ్బులు ఈ ఉద్యమాలు చేయడానికి. ఆయనే చెప్పాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయన దగ్గరికి ఇంటికి రాలేదని, ఇవాళ పకటాసు కాదు ఒకరు రంగు వేసుకునేవాడు, మీకు ఏది దొరికితే అది పవన్ కళ్యాణ్ గారు నాకు స్క్రిప్ట్ ఇస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఇస్తే చదివిన స్క్రిప్ట్కి ఎంత తీసుకుంటున్నాడు, ఒక్కో స్క్రిప్ట్కి ఎంత తీసుకుంటున్నాడు, ఆయనకే వెళ్ళాలి, ఇచ్చినోడు వెళ్ళాలి, తీసుకున్నోడు వెళ్ళాలి, మాకేం తెలియదు. అయితే మటుకు అది దాట్ ఈస్ పెయిడ్ స్క్రిప్ట్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆ ఆవేశం కనపడట్లేదు, ఆ ఇది కనపడట్లేదు, ఆ బాధ కనపడట్లేదు, ఆ నటన మటుకు కొట్టొచ్చేట్టు కనపడతా ఉంది.